హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు రమేష్ సార్ మ్యాథ్స్ క్లాస్. ఈరోజు వీడియోలో రీజనింగ్ ట్రిక్స్లో భాగంగా ఆల్ఫాబెట్స్ టెస్ట్లో మనకి మోస్ట్ ఇంట్రెస్టింగ్ అండ్ కన్ఫ్యూజింగ్ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. చాలామంది స్టూడెంట్స్ ఈ టాపిక్ నుంచి అడిగే క్వశ్చన్స్ని ఎలా ఆన్సర్ చేయాలో తెలియక కన్ఫ్యూజ్ అయ్యి రాంగ్ ఆన్సర్ పెట్టి మార్క్స్ లాస్ అవుతూ ఉంటారు. కానీ ఈ వీడియో కనుక మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అయినా సరే ఈ టాపిక్ నుంచి క్వశ్చన్స్ అడిగినప్పుడు మీరు ఖచ్చితంగా కరెక్ట్గా ఆన్సర్ చేసి మార్క్స్ గెయిన్ చేయొచ్చు అనమాట. ఓకే, మనం ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని ఆన్సర్ చేయాలంటే ఖచ్చితంగా మనకి ఆల్ఫాబెట్స్ యొక్క పొజిషన్స్ నెంబర్స్ తెలిసి ఉండాలన్నమాట. అంటే వాటి యొక్క ఏ అంటే 1 అని, బి అంటే 2 అని, ఇట్లాంటి పొజిషన్ నెంబర్స్ మనకు తెలిసి ఉండాలి. అలాగే కొన్ని సందర్భాల్లో మనకి రివర్స్ పొజిషన్స్ కూడా తెలిసి ఉండాలి. అంటే Z=1, Y=2 ఈ ఆర్డర్ కూడా మనకి తెలిసి ఉండాలి. అయితే మనకి ఈ ఆల్ఫాబెట్స్ యొక్క కోడ్స్ని, పొజిషన్ నెంబర్స్ని ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఉపయోగపడే ఒక ట్రిక్ని ఆల్రెడీ ఒక వీడియోలో అప్లోడ్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు ఆ వీడియో చూడనట్లయితే ఆ వీడియో యొక్క లింక్ని పైన కార్డ్స్లోను కింద డిస్క్రిప్షన్లోను ఉంచుతాను, అక్కడి నుంచి చూడొచ్చు. ఒక్కసారి కనుక మనం ఆ కోడ్స్ ఉపయోగించి ఆల్ఫాబెట్స్ యొక్క పొజిషన్స్ని గుర్తుపెట్టుకున్నట్లయితే ఇవి మనకి చాలా సందర్భాల్లో, ముఖ్యంగా రీజనింగ్ పార్ట్లో చాలా టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని ఆన్సర్ చేయడానికి ఉపయోగపడతాయి అనమాట. అవి మనకి కోడింగ్, డీకోడింగ్లో ఉపయోగపడతాయి. అట్లాగే ఆల్ఫాబెట్ అనలాగీలో కూడా మనకి కోడ్స్ అనేవి చాలా ఉపయోగపడతాయి. అంటే మనకు అవసరమైనప్పుడల్లా రాసుకోవడానికి మనకి టైం వేస్ట్ అవుతుంది కదా. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో టైం అనేది చాలా క్రూషియల్ కాబట్టి మనం వీలైనంత తక్కువ సమయంలోనే మనం క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడానికి ప్రయత్నించాలి. ఓకే, ఒకసారి ఈ క్వశ్చన్స్ ఏంటో చూద్దాం. వాట్ విల్ బి ద 6th letter టు ద లెఫ్ట్ ఆఫ్ ద 12th letter ఫ్రమ్ ద లెఫ్ట్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్? అంటే ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ని వరుసగా రాసినప్పుడు మనకి అందులో 6th letter టు ద లెఫ్ట్ ఆఫ్ ద 12th letter ఫ్రమ్ ద లెఫ్ట్ మనకి ఏ లెటర్ ఉంటుందో, ఏ ఆల్ఫాబెట్ ఉంటుందో మనం ఐడెంటిఫై చేయాల్సి ఉందన్నమాట. ఇందులో మనకి 3 కేసెస్ ఉంటాయి. ఇక్కడ మనకి డైరెక్షన్స్ అనేవి లెఫ్ట్, రైట్ అనే 2 డైరెక్షన్స్ ఉంటాయి కదా. మనకి క్వశ్చన్లో ఇచ్చిన 2 డైరెక్షన్స్ కూడా లెఫ్ట్ అయి ఉండొచ్చు, లేకపోతే 2 రైట్ అయి ఉండొచ్చు, లేకపోతే ఒకటి లెఫ్ట్ ఒకటి రైట్ అయి ఉండొచ్చు అనమాట. ఈ కేసెస్లో, ఈ 3 కేసెస్లో మనం ఏం చేయాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ 2 కూడా లెఫ్ట్ ఇచ్చారు. అప్పుడు మనం ఏం చేయాలంటే మైనస్ చేయాలి. అట్లాగే రైట్ ఇచ్చిన మనం మైనస్ చేయాలి. కాకపోతే మనకి ఆన్సర్ రైట్ పొజిషన్ నుంచి వస్తుంది. కానీ మనం ఎప్పుడు కూడా ఆన్సర్ అనేది ఫ్రమ్ లెఫ్ట్ పొజిషన్ నుంచి ఉండాలి. ఎందుకంటే మనం లెఫ్ట్ టు రైట్ రాస్తాం కదా ఆల్ఫాబెట్స్ రాసేటప్పుడు. కాబట్టి ఆన్సర్ అనేది మనకి లెఫ్ట్ పొజిషన్స్ ఉండాలి. కాబట్టి మనం ఆన్సర్ వచ్చిన తర్వాత దాన్ని లెఫ్ట్లోకి మార్చుకోవాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇంకా థర్డ్ కేసు ఏంటి, ఎయిదర్ లెఫ్ట్ ఆర్ రైట్ ఆర్ రైట్ ఆర్ లెఫ్ట్. ఈ 2 కేసెస్లో మనం వాటి యొక్క పొజిషన్స్ని యాడ్ చేయాల్సి ఉందన్నమాట. అయితే మనం ఆన్సర్ చెప్పేటప్పుడు ఎప్పుడైనా సరే క్వశ్చన్లో లాస్ట్ డైరెక్షన్ ఏదో దాన్ని బేస్ చేసుకుని చెప్పాల్సి ఉంటుందన్నమాట. మనం కొన్ని ఎగ్జాంపుల్స్ సాల్వ్ చేసినట్లయితే మీకే క్లియర్గా అర్థమవుతుంది. ఈ కేసెస్ని మరియు గుర్తుపెట్టుకోవాల్సి ఉంది. అంటే సేమ్ డైరెక్షన్ వస్తే మైనస్ చేయాలి, ఆపోజిట్ డైరెక్షన్ వస్తే యాడ్ చేయాలి. మనం టైమ్ అండ్ డిస్టెన్సెస్లో చెప్పుకుంటాం కదా రిలేటివ్ స్పీడ్ గురించి. ఈ ఆపోజిట్ డైరెక్షన్లో వస్తున్న ట్రైన్స్ యొక్క స్పీడ్ చెప్పడం కోసం, అంటే రిలేటివ్ స్పీడ్ చెప్పడం కోసం మనం ఏం చేస్తాం, వాటి యొక్క స్పీడ్స్ని యాడ్ చేస్తాం. అట్లా కాకుండా ఒకే డైరెక్షన్లో ట్రావెల్ చేస్తున్న ట్రైన్స్ యొక్క రిలేటివ్ స్పీడ్ చెప్పడం కోసం మనం ఏం చేస్తాం, సబ్ట్రాక్ట్ చేస్తాం. అదే కాన్సెప్ట్ని బేస్ చేసుకుని ఇక్కడ గుర్తుపెట్టుకున్నట్లయితే ఈ క్వశ్చన్స్ని చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఓకే, ఫస్ట్ మనం సింపుల్ టు కాంప్లెక్స్ వెళ్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఏమిచ్చారు, వాట్ విల్ బి ద 6th letter టు ద లెఫ్ట్? అంటే ఫస్ట్ది ఏంటంటే లెఫ్ట్ డైరెక్షన్లో 6th letter ఆఫ్ ద 12th letter ఫ్రమ్ ద లెఫ్ట్. ఇది కూడా మనకి లెఫ్టే, లెఫ్ట్ 12th letter. ఓకే, ఇప్పుడు మనకి ఏం చెప్పుకున్నాం, మనం ఒకే డైరెక్షన్ ఇచ్చినట్లయితే 2 లెఫ్ట్లు ఇచ్చినట్లయితే ఏం చేయాలి, సబ్ట్రాక్ట్ చేయాలి. అంటే డిఫరెన్స్, రెండింటికి డిఫరెన్స్. ఈ రెండిట్లో ఏది పెద్దదైతే అందులోంచి స్మాలెస్ట్ నెంబర్ని మైనస్ చేస్తాం. 12లోంచి 6 మైనస్ చేస్తే 6. అయితే మనకి ఇది 6th letter ఏ డైరెక్షన్ నుంచి, లెఫ్ట్ నుంచా రైట్ నుంచా అనేది ఎలా డిసైడ్ అవుతుందంటే మన క్వశ్చన్లో లాస్ట్ డైరెక్షన్ ఏదో చూసుకోండి. లెఫ్ట్ కదా, కాబట్టి ఇది లెఫ్ట్ నుంచి 6th letter. మనకు కావాల్సిన ఆన్సర్ అదే, లెఫ్ట్ నుంచి 6th letter ఏంటో కావాలి. మనకి ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లో 6th letter ఏంటి, ఎఫ్ కదా.
మనం ఫిక్స్ అనే కోడ్ని ఉపయోగించి మనం 6 గుర్తుపెట్టుకుంటాం కదా. కాబట్టి మనకి ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్లో ఫ్రమ్ లెఫ్ట్ 6th లెటర్ ఎఫ్ అవుతుంది కాబట్టి ఎఫ్ అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. అంటే ఏ అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది అనమాట. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. విచ్ లెటర్ ఈజ్ 8th టు ద లెఫ్ట్ ఆఫ్ 16 లెటర్ ఫ్రమ్ ద లెఫ్ట్ ఎండ్. ఇక్కడ కూడా మనకి రెండు కూడా మనకి లెఫ్ట్ హ్యాండ్స్ నుంచే ఇవ్వడం జరిగింది. ఒకసారి వాటి యొక్క పొజిషన్స్ రాద్దాం. ఫస్ట్ ఏంటి 8th టు ద లెఫ్ట్ ఆఫ్ అంటే లెఫ్ట్ 8 ఇవ్వడం జరిగింది. అట్లాగే 16 లెటర్ ఫ్రమ్ ద లెఫ్ట్ హ్యాండ్, అట్లాగే ఇది కూడా మనకి లెఫ్ట్ హ్యాండ్ నుంచి 16th లెటర్ ఇవ్వడం జరిగింది. మనకి ఒకే డైరెక్షన్ వస్తే ఏం చేస్తాం, సబ్ట్రాక్ట్ చేస్తాం. 16లోంచి 8 మైనస్ చేస్తే 8 అవుతుంది. మనకి లాస్ట్లో ఏంటి, క్వశ్చన్లో లాస్ట్లో ఏముంది, లెఫ్ట్ హ్యాండ్ ఉంది కదా, కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, లెఫ్ట్ హ్యాండ్ నుంచి వస్తుంది అనమాట. మనకు కావాల్సింది కూడా లెఫ్ట్ హ్యాండ్ నుంచే. మనకి లెఫ్ట్ హ్యాండ్ నుంచి 8th లెటర్ ఏమవుతుంది, మనకి హెచ్ అవుతుంది కదా. మనకి ఇలాగ హెచ్ ఇలా ఉంటుంది, దీన్ని క్లోజ్ చేస్తే 8 అవుతుంది. కాబట్టి అట్లా గుర్తుపెట్టుకుంటాం. కాబట్టి మనకి హెచ్ అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది అనమాట. అంటే బి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. వాట్ విల్ బి ద 6th లెటర్ టు ద రైట్ ఆఫ్ ద 5th లెటర్ టు ద లెఫ్ట్. ఓకే, ఇక్కడ మనకి ఫస్ట్ ఏంటి 6th లెటర్ టు ద రైట్, అంటే ఇక్కడ ఫస్ట్ది ఏంటి రైట్ డైరెక్షన్లో ఇవ్వడం జరిగింది, పొజిషన్ ఏమో 6th లెటర్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ 5th లెటర్ ఫ్రమ్ ద లెఫ్ట్, ఇక్కడ లెఫ్ట్ ఇచ్చారు కదా, లెఫ్ట్ ఏ లెటరు 5th లెటర్. ఓకే, ఇక్కడ మనకి ఆపోజిట్ డైరెక్షన్స్ వచ్చాయి, ఒకటి రైట్ వస్తే ఒకటి లెఫ్ట్ వచ్చింది. కాబట్టి మనం ఏం చేయాలి, యాడ్ చేయాలి. రెండు పొజిషన్స్ని యాడ్ చేసినట్లయితే 6 + 5 11 అవుతుంది. అయితే ఇది ఏ డైరెక్షన్ నుంచి అంటే మన క్వశ్చన్లో లాస్ట్ డైరెక్షన్ ఏముంది, లెఫ్ట్ ఉంది కదా, అంటే లెఫ్ట్ నుంచి 11th లెటర్ ఏదవుతుందో చూసుకోవాలన్నమాట. మనకు కావాల్సిన ఆన్సర్ కూడా లెఫ్ట్ నుంచే కావాలి. కాబట్టి మనకి 11 ఎలా పెట్టుకుంటాం, కింగ్స్ 11 పంజాబ్ అని గుర్తుపెట్టుకుంటాం కదా. కాబట్టి మనకి ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్లో 11th లెటర్ ఏమవుతుంది అనమాట, కే అవుతుంది. అంటే ఏ అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్. విచ్ లెటర్ విల్ బి ద 9th టు ద లెఫ్ట్ ఆఫ్ ద 7th లెటర్ ఫ్రమ్ ద రైట్ ఎండ్. ఓకే, ఇక్కడ మనకి ఏంటి ఫస్ట్ 9th టు ద లెఫ్ట్ అంటే లెఫ్ట్ ఎండ్ నుంచి 9th లెటరు. అట్లాగే నెక్స్ట్ ఏంటి 7th లెటర్ ఫ్రమ్ ద రైట్ ఎండ్ అంటే రైట్ ఎండ్ నుంచి 7th లెటర్. ఓకే, ఇక్కడ మనకి ఆపోజిట్ డైరెక్షన్స్ వచ్చినప్పుడు ఏం చేయాలి, మనం ఎడిషన్ చేయాలి. అంటే 9 + 7 ఎంత అవుతుంది, 16 అవుతుంది. అయితే ఇది ఏ డైరెక్షన్ నుంచి, మనకి క్వశ్చన్లో లాస్ట్ డైరెక్షన్ ఏముంది, రైట్ డైరెక్షన్ ఉంది, అంటే రైట్ నుంచి. అయితే మనకి ఎప్పుడైనా సరే ఆన్సర్ ఎలా ఉండాలి, లెఫ్ట్ హ్యాండ్ నుంచి ఉండాలి కదా. అంటే మనం లెఫ్ట్ నుంచి రైట్కి రాస్తాం కాబట్టి ఆల్ఫాబెట్స్ రాసేటప్పుడు మనకి లెఫ్ట్ హ్యాండ్ నుంచి ఉండాలి. ఇట్లాంటి సమయంలో మనం ఈ రైట్ హ్యాండ్ నుంచి వచ్చిన ఆన్సర్ లెఫ్ట్లోకి మార్చాలంటే ఆ వచ్చిన ఆన్సర్ని 27లోంచి మైనస్ చేయాలి. అంటే 27 - 16 ఎంత అవుతుంది, మనకి 11th లెటర్ అవుతుంది అనమాట. అంటే మనకి ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్లో 11th లెటర్ ఏంటి, మనకి కే కదా. కాబట్టి బి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది అనమాట. మనం ఇది కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే ఆన్సర్ ఎప్పుడు కూడా మనకి లెఫ్ట్ హ్యాండ్ నుంచి ఉండాలి. ఒకవేళ మనకి ఆన్సర్ రైట్ హ్యాండ్ నుంచి వస్తే దాన్ని మనం లెఫ్ట్ హ్యాండ్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. అలా చేయాలంటే మనం ఏం చేయాలి, వచ్చిన నెంబర్ని 27లోంచి మైనస్ చేయాలి. ఎందుకంటే మనకి ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ యొక్క రివర్స్ కోడ్స్ని చెప్పడం కోసం, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హెచ్ యొక్క కోడ్ ఎంతంటే ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ 8 అవుతుంది కదా. ఒకవేళ మనకి రివర్స్ ఆర్డర్లో కావాలి అనుకుంటే, మనకి ఇదే టాపిక్లో ఒకవేళ మనకి ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ని రివర్స్ ఆర్డర్లో రాసినప్పుడు ఇచ్చిన క్వశ్చన్స్ కూడా ఉంటాయి అనమాట. అప్పుడు మనకి ఇది ఉపయోగపడుతుంది. అప్పుడు మనకి ఇది లాస్ట్ నుంచి రావాలంటే, రైట్ నుంచి దీని యొక్క పొజిషన్ తెలియాలంటే మనం 27లోంచి 8ని మైనస్ చేయాల్సి ఉంటుంది అనమాట. 27లోంచి 8 మైనస్ చేస్తే 19 అవుతుంది. అంటే రైట్ హ్యాండ్ నుంచి ఈ హెచ్ అనే ఆల్ఫాబెట్ యొక్క పొజిషన్ ఎంత అనమాట, 19. ఇట్లా మనం చెప్పొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ 15th వన్. వాట్ విల్ బి ద 10th లెటర్ టు ద రైట్ ఆఫ్ 15th లెటర్ ఫ్రమ్ ద రైట్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్. అంటే ఇక్కడ మనకి డైరెక్షన్స్ ఎలా ఇచ్చారు, ఫస్ట్ రైట్ కదా, రైట్ పొజిషన్ ఏమో 10th, అలాగే సెకండ్ది కూడా రైట్ అండ్ పొజిషను 15. మనకి సేమ్ డైరెక్షన్ ఇస్తే ఏం చేస్తాము, మనం సబ్ట్రాక్ట్ చేస్తాం. అంటే 15లోంచి మనకి 10 మైనస్ చేస్తే 5 వస్తుంది కదా.
నెక్స్ట్ ఇది లాస్ట్లో మనకి ఏముంది, రైట్ డైరెక్షన్ ఉంది కాబట్టి రైట్, అంటే రైట్ నుంచి 5th లెటర్. కానీ మనకు ఆన్సర్ ఎట్లా ఉండాలి, లెఫ్ట్ నుంచి ఉండాలి. అప్పుడు ఏం చేయాలి మనం, 27లోంచి ఈ 5ని మైనస్ చేయాలి, అంటే 21st లెటర్ ఫ్రమ్ లెఫ్ట్ అవుతుంది అనమాట. మనకి 21st లెటరు లెఫ్ట్ నుంచి ఏదవుతుంది, మనకి యు అవుతుంది కదా. కాబట్టి డి అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ విచ్ లెటర్ ఈజ్ 18 టు ద రైట్ 13 లెటర్ ఫ్రమ్ ద లెఫ్ట్ హ్యాండ్. అంటే మనకి ఇక్కడ ఫస్ట్ది ఏంటి, రైట్ నుంచి ఇవ్వడం జరిగింది, అలాగే పొజిషన్ ఏమో 8th, అలాగే నెక్స్ట్ లెఫ్ట్ హ్యాండ్ నుంచి ఇవ్వడం జరిగింది, అలాగే 13. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తాం, రెండు ఆపోజిట్ డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది, అప్పుడు మనం యాడ్ చేస్తాం కదా. 8 + 13 అంటే 21. ఇక్కడ మనకి లెఫ్ట్ హ్యాండ్ కాబట్టి మనకి లెఫ్ట్ హ్యాండ్ నుంచి 21st లెటర్ ఏమవుతుంది, యు అవుతుంది కదా. ఇక్కడ మనం మార్చాల్సిన అవసరం లేదు, ఆన్సర్ మనకి లెఫ్ట్ నుంచే వచ్చింది కాబట్టి మనకి సి అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది అనమాట. ఒకవేళ మనకి ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ యొక్క రివర్స్ ఆర్డర్ ఇచ్చి ఇట్లాంటి క్వశ్చన్ అడిగినప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ఓకే, ఇఫ్ ఆల్ ద లెటర్స్ ఆఫ్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ ఆర్ written in reverse order, which letter will be 6th to the left of the 3rd from the right. అంటే మనం ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్లో రివర్స్ ఆర్డర్లో రాసామన్నమాట. అంటే లెఫ్ట్ నుంచి మనకి జెడ్, వై, ఎక్స్, డబ్ల్యూ ఇలాగా లాస్ట్లో ఏ వస్తుంది అనమాట. ఈ ఆర్డర్లో రాసినప్పుడు ఇప్పుడు మనకి విచ్ లెటర్ విల్ బి 6th టు ద లెఫ్ట్ ఆఫ్ ద 3rd ఫ్రమ్ ద రైట్. ఫస్ట్ ఇచ్చిన డైరెక్షన్స్ పొజిషన్స్ ప్రకారం రాసుకున్నట్లయితే ఫస్ట్ ఏంటి మనకి 6th టు ద లెఫ్ట్, అంటే లెఫ్ట్లో 6th. నెక్స్ట్ 3rd ఫ్రమ్ ద రైట్, రైట్ నుంచి మనకి 3rd. మనకి అయితే ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ ఎలా ఉన్నాయి, మనకి రివర్స్ ఆర్డర్లో ఉన్నాయి కదా. ఇప్పుడు మనం డైరెక్షన్స్ని కూడా రివర్స్ చేస్తాం అనమాట. ఇక్కడ మనకి లెఫ్ట్ రైట్గా మారుతుంది, అలాగే రైట్ ఏమవుతుందన్నమాట, లెఫ్ట్గా మారుతుంది. ఇప్పుడు ఇంతకు ముందు ప్రాబ్లం ఎలా చేసామో అట్లాగే చేసేసేయచ్చు. ఓకే, ఇక్కడ మనకి ఆపోజిట్ డైరెక్షన్ కదా కాబట్టి యాడ్ చేయాలి. 6 + 3 ఎంత అవుతుంది, 9 అవుతుంది. ఇక్కడ లాస్ట్లో మనకి ఏమొచ్చింది, లెఫ్ట్ వచ్చింది కదా కాబట్టి ఎల్ లెఫ్ట్ నుంచి 9th లెటర్ అవుతుంది అనమాట. అంటే మనకి లెఫ్ట్ నుంచి 9th లెటర్ ఏమవుతుంది, ఐ అవుతుంది కదా. కాబట్టి సి అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ 8th క్వశ్చన్, సేమ్ ఇదే టైపు. ఇఫ్ ఆల్ ద లెటర్స్ ఆఫ్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ ఆర్ written in reverse order, then which letter will be the 5th to the left of the 14th letter from the left. ఇది కూడా మనకి సేమ్ ఇట్లా రివర్స్ ఆర్డర్లో ఇవ్వడం జరిగింది. ఫస్ట్ వాడు ఇచ్చిన డైరెక్షన్స్ ప్రకారం రాసేసుకుందాం. ఫస్ట్ది ఏంటి, 5th లెఫ్ట్, అంటే లెఫ్ట్ నుంచి 5th. అలాగే నెక్స్ట్ 14th లెటర్ ఫ్రమ్ లెఫ్ట్, ఇది కూడా మనకి లెఫ్టే అండ్ 14th లెటర్. అయితే మనం ఏం చేయాలి, ఇక్కడ రివర్స్ ఆర్డర్లో ఇచ్చినప్పుడు ఈ డైరెక్షన్స్ని మార్చేసేయాలి. అంటే లెఫ్ట్ రైట్ అవుతుంది కదా కాబట్టి ఇది కూడా మనకి రైట్ అవుతుంది. ఎంత, మనకి 14. మనకి ఒకే డైరెక్షన్ వస్తే ఏం చేస్తాం, సబ్ట్రాక్ట్ చేస్తాం. అంటే 14లోంచి మనకి 5 మైనస్ చేస్తే ఎంత అవుతుంది, 9 అవుతుంది. అంటే ఇది రైట్ నుంచి 9th లెటరు, కానీ మనకి లెఫ్ట్ నుంచి రావాలి కదా. మనకి లెఫ్ట్ నుంచి రావాలంటే ఏం చేస్తాం, 27లోంచి 9 మైనస్ చేస్తాం. అంటే 27 మైనస్ 9 మైనస్ చేస్తే మనకి 17లోంచి 9 మైనస్ చేస్తే 8, అంటే 18th లెటర్. మనకి ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లో అంటే కరెక్ట్ ఆర్డర్లో ఉన్నప్పుడు ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లో 18th లెటర్ ఏమవుతుంది, ఆర్ అవుతుంది కదా. కాబట్టి బి అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుందన్నమాట. నెక్స్ట్ మనకి ఇదే కాన్సెప్ట్ మీద ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ని 2 హాఫ్స్ కింద డివైడ్ చేసినప్పుడు, అంటే 2 సమభాగాలుగా డివైడ్ చేసినప్పుడు మనకి ఫస్ట్ హాఫ్లో 13 లెటర్స్ ఉంటాయి, అంటే ఏ టు ఎం వరకు ఉంటాయి. సెకండ్ హాఫ్లో ఎన్ టు జెడ్ వరకు ఉంటాయి. ఇట్లా మనకి డివైడ్ చేసిన తర్వాత ఒక హాఫ్ని రివర్స్ చేసినప్పుడు, అంటే ఫస్ట్ లెటర్ని లాస్ట్ లెటర్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏ నుంచి ఏబిసి ఇట్లా రాస్తే మనకి ఎం వరకు మనకి 13 లెటర్స్ ఉంటాయి. మొత్తం ఆ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్లో మనకి 26 లెటర్స్ కదా. 2 సమభాగాలుగా చేస్తే 13 + 13 వస్తుంది. నెక్స్ట్ మనకి తర్వాత ఎన్తో స్టార్ట్ అవుతుంది, ఓ ఇలా వస్తుంది, లాస్ట్లో ఏమొస్తుంది, జెడ్ వస్తుంది అనమాట. ఇవి రెండు కూడా హాఫ్స్ అనమాట. ఇప్పుడు మనకి
ఫస్ట్ హాఫ్ని రివర్స్ చేసినప్పుడు అని ఒక క్వశ్చన్ అడగొచ్చు, లేకపోతే సెకండ్ హాఫ్ని రివర్స్ ఆర్డర్లో రాసినప్పుడు లాంటి క్వశ్చన్స్ కూడా అడగొచ్చు అనమాట. అంటే ఇప్పుడు మనకి ఫస్ట్ హాఫ్ను కనుక మనం రివర్స్ ఆర్డర్లో రాసినట్లయితే ఎట్లా వస్తుంది, ఎం, ఇక్కడ మనకి ఏ వస్తుంది. ఈ ఆర్డర్లో మనకు మార్పు లేదనుకోండి, అప్పుడు నెక్స్ట్ 14th లెటర్ ఎన్ అవుతుంది, 15th లెటర్ ఓ అవుతుంది అనమాట. ఒకవేళ మనకి ఈ సెకండ్ హాఫ్ని రివర్స్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ జెడ్ వస్తుంది, ఇక్కడ వై వస్తుంది, అట్లా లాస్ట్లో ఏ వస్తుంది అనమాట. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా మనకి ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకుని అడుగుతూ ఉంటారు మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. ఒకసారి చూద్దాం. ఇఫ్ ఫస్ట్ హాఫ్ ఆఫ్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ ఈజ్ రిటెన్ ఇన్ రివర్స్ ఆర్డర్, అంటే ఓన్లీ ఫస్ట్ హాఫ్ను మాత్రమే రివర్స్ ఆర్డర్లో రాసినప్పుడు, దెన్ విచ్ లెటర్ విల్ బి ద 9th టు ద లెఫ్ట్ ఆఫ్ ద 18 ఫ్రమ్ ద లెఫ్ట్. ఫస్ట్ మనం పొజిషన్స్ డైరెక్షన్స్ రాసేద్దాం. ఫస్ట్ మనకి 9th లెఫ్ట్, అంటే లెఫ్ట్ నుంచి 9th, అలాగే 18th లెఫ్ట్ నుంచి 18th. ఇప్పుడు మనం ఇంతకు ముందు చెప్పుకున్న కాన్సెప్ట్ ప్రకారం సేమ్ డైరెక్షన్ ఇస్తే ఏం చేస్తాం, సబ్ట్రాక్ట్ చేస్తాం. 18 నుంచి 9 మైనస్ చేస్తే 9, ఇది లెఫ్ట్ హ్యాండ్ నుంచి. కానీ ఇక్కడ మనకి ఈ 1 నుంచి 13 వరకు ఉన్న ఆల్ఫాబెట్స్ అనేవి రివర్స్ ఆర్డర్లో ఉన్నాయి. మనం డైరెక్ట్ 9 అంటే ఐఎన్ రాసేస్తే రాంగ్ అయిపోతుంది. కాబట్టి మనం ఏం చేయాలి, ఇది మనకి ఫస్ట్ లెటరు, ఇది ఏమవుతుంది 13th లెటరు. మనం ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్లో మనం రివర్స్లో రాసినప్పుడు మనం దాని యొక్క పొజిషన్ని ఎట్లా ఐడెంటిఫై చేస్తున్నాం, 27 నుంచి ఆ పొజిషన్ని మైనస్ చేస్తున్నాం. కానీ ఇక్కడ మనకి 13 లెటర్సే ఉన్నాయి. 13 + 1 ఎంత అవుతుంది, 14 నుంచి మైనస్ చేయాలి. అంటే మనకి 14 నుంచి ఈ 9 మైనస్ చేసినట్లయితే మనకి ఎంత వస్తుంది, 5 వస్తుంది కదంటే 5th లెటర్ ఫ్రమ్ లెఫ్ట్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ హాఫ్ని మనం రివర్స్ చేసాం కదా, రివర్స్ ఆర్డర్లో రాసాం. ఈ 9 అనేది ఫస్ట్ హాఫ్లో వస్తుంది కాబట్టి అందులో ఉన్న ఆల్ఫాబెట్స్ అన్ని రివర్స్ ఆర్డర్లో ఉన్నాయి కాబట్టి మన ఇక్కడ పైగా 13 లెటర్సే ఉన్నాయి. అంటే మనం ఏదైనా ఒక లెటర్ యొక్క రివర్స్ పొజిషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే 13కి 1 యాడ్ చేసి అందులోంచి మైనస్ చేయాలి. 13 + 1 ఎంత అవుతుంది, 14 అవుతుంది. ఇక్కడ మనకు వచ్చిన ఆన్సర్ 9. 14 నుంచి 9 మైనస్ చేస్తే 5th లెటర్ అవుతుంది. ఒరిజినల్ ఆల్ఫాబెట్స్లో 5th లెటర్ ఏమవుతుంది, ఈ అవుతుంది కదా. కాబట్టి బి అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్, ఇఫ్ సెకండ్ హాఫ్ ఆఫ్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ ఈజ్ రిటెన్ ఇన్ రివర్స్ ఆర్డర్, అంటే ఇక్కడ మనకి ఫస్ట్ హాఫ్ని అలాగే ఉంచి సెకండ్ హాఫ్ని ఇంటర్చేంజ్ చేయడం జరిగిందనమాట. అంటే ఇవి A to M వరకు సేమ్ పొజిషన్స్లో ఉన్నాయి, కానీ ఈ N నుంచి Z వరకు ఉన్న ఈ లెటర్స్ అనేవి రివర్స్ ఆర్డర్లో ZY ఇట్లా రాయడం జరిగింది. దెన్ విచ్ విల్ బి ద 8th లెటర్ టు ద రైట్ ఆఫ్ ద 7th లెటర్ ఫ్రమ్ ద లెఫ్ట్. ఓకే, ఫస్ట్ మనం పొజిషన్స్ రాసేద్దాం. ఫస్ట్ ఏంటి మనకి 8th లెటర్ టు ద రైట్, అంటే రైట్ నుంచి 8th లెటర్, అలాగే 7th లెటర్ ఫ్రమ్ ద లెఫ్ట్, అంటే లెఫ్ట్ నుంచి మనకి 7th లెటర్. ఓకే, ఇప్పుడు మనకి డిఫరెంట్ డైరెక్షన్స్ ఇచ్చినప్పుడు ఏం చేస్తున్నాం, యాడ్ చేస్తున్నాం కదా. అంటే 8 + 7 ఏమవుతుంది, 15 అవుతుంది. ఇది లాస్ట్లో వచ్చింది ఏంటి మనకి డైరెక్షన్ లెఫ్ట్ కదా, అంటే లెఫ్ట్ నుంచి 15th లెటర్. కానీ మనకి లెఫ్ట్ నుంచి 15 అనేది సెకండ్ హాఫ్లో వచ్చింది. సెకండ్ హాఫ్లో లెటర్స్ ఎలా ఉన్నాయి, రివర్స్ ఆర్డర్లో ఉన్నాయి. కాబట్టి మనకి ఇక్కడ వరకు మనకి ఇది 13 అవుతుంది కదా, ఇది 13 అవుతుంది. నెక్స్ట్ రివర్స్ ఆర్డర్లో ఉన్నప్పుడు ఇక్కడ జడ్ ఉంటుంది, వై ఎలా ఉంటుంది కదా, ఇది 14 అవుతుంది, ఇది 15 అవుతుంది. అంటే మనకి వై అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది అనమాట. అంటే సి అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్, ఇన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ విచ్ లెటర్ ఈజ్ ఎగ్జాక్ట్లీ మిడ్వే బిట్వీన్ ద 5th లెటర్ ఫ్రమ్ ద లెఫ్ట్ అండ్ 8th లెటర్ ఫ్రమ్ ద రైట్. అంటే మనకి లెఫ్ట్ నుంచి 5th లెటరు, అలాగే రైట్ నుంచి 8th లెటరు, ఈ రెండింటికి ఎగ్జాక్ట్లీ మధ్యలో ఉండే లెటర్ ఏంటో ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆల్ఫాబెట్స్ ఇలా ఉన్నాయి, ABCDEFG. మనకి ఏకి జీకి మధ్యలో ఎగ్జాక్ట్లీ మధ్యలో ఏముంటుంది, డి ఉంటుంది కదా. అంటే మీ ఇక్కడ 2 ఉన్నాయి, రెండింటికి మధ్యలో ఇక్కడ కూడా 2 ఆల్ఫాబెట్స్ ఉన్నాయి. ఎట్లాంటి లెటర్ ఫైండ్ అవుట్ చేయాల్సి ఉందన్నమాట. ఇదేంటంటే ఫస్ట్ లెటర్కి నెక్స్ట్ 7th లెటర్కి మధ్యలో ఏది ఉంటుంది అంటే మనం పొజిషన్స్ తెలిసినప్పుడు ఈ లెటర్స్ యొక్క మనం పొజిషన్స్, అంటే దీని పొజిషన్ ఎంత 1, దీని పొజిషన్ ఎంత 7, ఆ రెండింటికి మీన్ ఫైండ్ అవుట్ చేసినట్లయితే, అంటే యావరేజ్ ఫైండ్ అవుట్ చేసినట్లయితే
ఆ రెండింటికి మధ్యలో ఉండే లెటర్ యొక్క పొజిషన్ వస్తుంది. ఆ పొజిషన్ నుంచి బట్టి మనం లెటర్ ఏంటో ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే ఇక్కడ 1కి 7కి మీన్ అంటే 1 + 7/2 చేస్తాం కదా. 1 + 7 ఎంత? 8/2 అంటే 4th లెటర్. ఇంకో డి అనేది మనకి 4th లెటర్ అవుతుంది కదా. ఇక్కడ 4 అంటే డి అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది అనమాట. ఓకే, ఇక్కడ అసలు ఫస్ట్ మనం ఏం చేయాలి, ఈ పొజిషన్స్ అనేవి ఎప్పుడు కూడా లెఫ్ట్ నుంచే తీసుకోవాలి. వాటి క్వశ్చన్లో ఒకవేళ లెఫ్ట్ నుంచి ఇవ్వకుండా రైట్ నుంచి ఇచ్చినా కూడా మనం వాటిని లెఫ్ట్ నుంచి కన్వర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకే, ఇక్కడ మనకి ఇచ్చిన క్వశ్చన్లో ఫస్ట్ పొజిషన్ ఏంటి, 5th లెటర్ ఫ్రమ్ ద లెఫ్ట్ అంటే లెఫ్ట్ నుంచి 5th లెటరు. అట్లాగే నెక్స్ట్ 8th లెటర్ ఫ్రమ్ ద రైట్ అంటే రైట్ నుంచి మనకి ఇక్కడ 8th లెటర్ ఇవ్వడం జరిగింది. కానీ మనం ఇట్లాంటి క్వశ్చన్కి ఆన్సర్ చేయాలంటే మనం ఏముండాలి, రెండింటి యొక్క పొజిషన్స్ లెఫ్ట్ నుంచి ఉండాలి. ఫస్ట్ది ఎలాగో మనకి లెఫ్ట్ నుంచే ఉంది కాబట్టి దీన్ని మార్చాల్సిన పని లేదు. కానీ సెకండ్ వన్ మనకి రైట్ నుంచి ఉంది. మనకి ఇప్పుడు ఈ రైట్ నుంచి 8th పొజిషన్ అయితే లెఫ్ట్ నుంచి ఎంత అవుతుందంటే దాన్ని 27లోంచి మైనస్ చేస్తాం. అంటే 27 - 8 ఎంత అవుతుంది, 19 అవుతుంది. అంటే ఈ లెటర్ యొక్క అంటే రైట్ నుంచి 8th లెటర్ యొక్క పొజిషన్ లెఫ్ట్ నుంచి ఎంత అవుతుంది అంటే 19 అవుతుంది. ఓకే, ఇప్పుడే చెప్పుకున్నా కదా రెండింటి యొక్క పొజిషన్ తెలిసినప్పుడు ఆ రెండింటికి మీన్ ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఆ రెండింటికి కరెక్ట్గా మధ్యలో ఉండే లెటర్ యొక్క పొజిషన్ వస్తుంది. అంటే ఇక్కడ 5 + 19 ఎంత అవుతుంది, 24. ఈ 24ని 2తో డివైడ్ చేస్తే 12 అవుతుంది కదా. అంటే 12th లెటర్ ఏంటో చూసుకోవాలి. మనకి ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లో 12th లెటర్ ఏంటి, మనకి ఎల్ కదా. కాబట్టి మనకి ఏ అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుందన్నమాట. నెక్స్ట్, విచ్ లెటర్ ఈజ్ ఎగ్జాక్ట్లీ మిడ్ బిట్వీన్ హెచ్ అండ్ ఎస్ ఇన్ ద గివెన్ ఆల్ఫాబెట్. అంటే మనకి ఇక్కడ పొజిషన్స్ ఇవ్వకుండా డైరెక్ట్ ఆ లెటర్స్ ఇవ్వడం జరిగింది. ఏంటంటే ఫస్ట్ హెచ్కి అట్లాగే ఎస్ అనే ఆల్ఫాబెట్స్కి రెండింటికి ఎగ్జాక్ట్లీ మధ్యలో ఉండే ఆల్ఫాబెట్ ఏంటో మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉందన్నమాట. ఇలాంటి సమయంలో వాటిని పొజిషన్స్ రాసుకుంటాం. ఫస్ట్ హెచ్ యొక్క పొజిషన్ ఎంత, ఫ్రమ్ లెఫ్ట్ 8. అలాగే ఎస్ యొక్క పొజిషన్ ఎంత, ఫ్రమ్ లెఫ్ట్ 19 అంటే స్టార్టింగ్ నుంచి అనమాట. తర్వాత ఏం రెండు మనం లెఫ్ట్ నుంచే తీసుకున్నాం. తర్వాత ఏం చేయాలి, ఈ రెండింటిని యాడ్ చేయాలి. యాడ్ చేస్తే మనకి 8 + 19 27 అవుతుంది. తర్వాత మీన్ ఫైండ్ అవుట్ చేయాలంటే /2 చేయాలి. మరి 27 ఎగ్జాక్ట్లీ మనం /2 చేయగలమంటే డెసిమల్స్లో వస్తుంది. కానీ మనకి ఒక ఇంటిజర్ వాల్యూ రావాలి వితౌట్ డెసిమల్. ఈ 2 టేబుల్ 27లో పోదు కదా. అంటే మనకి ఎగ్జాక్ట్లీ మధ్యలో ఏ లెటరో లేదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే చూసాం మనం, ఇక్కడ మనకి ఏకి ఎఫ్కి మధ్యలో ఏమైనా ఉంటుందా అంటే ఈ రెండు ఆల్ఫాబెట్ని తీసేస్తే మధ్యలో ఏ లెటర్ వచ్చే అవకాశం లేదు కదా. ఇలాంటి కేసు అనమాట ఇది. కాబట్టి ఇక్కడ మనకి ఈ రెండిటికి హెచ్కి ఎస్ అనే ఆల్ఫాబెట్స్కి ఎగ్జాక్ట్లీ మిడ్వేలో మనకి ఏ విధమైన ఆల్ఫాబెట్ ఉండే అవకాశం లేదనమాట. అంటే మనకి డి అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ 13th క్వశ్చన్, ఇఫ్ ఎవ్రీ ఆల్టర్నేట్ లెటర్ స్టార్టింగ్ ఫ్రమ్ ఏ రీప్లేస్డ్ బై 1, 3, 5 and so on digit, then which letter will be replaced by 17? అంటే ఇక్కడ మనకి ఆల్టర్నేటివ్ లెటర్స్ అంటే ఒకటి విడిచి ఒకటి, అంటే ఏతో స్టార్ట్ చేసి, అంటే ఏని ఇక్కడ 1తో రీప్లేస్ చేసాం, తర్వాత బి వస్తుంది, తర్వాత సిని 3తో రీప్లేస్ చేసాం, తర్వాత ఏమొస్తుంది, డి వస్తుంది. ఇలా మనం రీప్లేస్ చేసుకుంటూ వెళ్ళినట్లయితే మనం 17 అనే నెంబరు ఏ డిజిట్ని అదే ఏ లెటర్ని రీప్లేస్ చేస్తుంది. మనకి ఇక్కడ డైరెక్ట్గా వాటి కోడ్సే ఉన్నాయి. ఏ యొక్క కోడ్ 1, అలాగే సి యొక్క కోడ్ 3. అంటే మనకి ఆ లెటర్స్ యొక్క కోడ్సే వాటి ప్లేస్లో ఇవ్వడం జరిగింది. ఇప్పుడు 17 అనేది ఏ లెటర్ యొక్క కోడో తెలిస్తే మనకి ఆ 17 అనే నెంబరు ఏ లెటర్ని రీప్లేస్ చేస్తుందో మనకు అర్థమైపోతుంది. మనకి 17th పొజిషను ఏ నెంబర్ది అంటే క్యూ లెటర్ది కదా. ఏ లెటర్ది అంటే క్యూ అనే లెటర్ది. కాబట్టి మనకి 17 అనే నెంబరు క్యూ అనే లెటర్ని రీప్లేస్ చేస్తుంది అనమాట. అంటే క్యూ ప్లేస్లో మనకి ఇలా రాసినప్పుడు 17 ఉంటుంది. కాబట్టి బి అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్, ఇఫ్ ఎవ్రీ ఆల్టర్నేటివ్ లెటర్ స్టార్టింగ్ ఫ్రమ్ బి ఈజ్ డిలీటెడ్ ఫ్రమ్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్, then which will be the 4th letter to the right of the 3rd letter from the left? అంటే ఇక్కడ ఏంటనమాట,
ఆల్టర్నేటివ్ లెటర్స్ని డిలీట్ చేయడం జరిగింది, రిమూవ్ చేయడం జరిగింది ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ నుంచి. ఎక్కడి నుంచి స్టార్ట్ చేసి? బి నుంచి స్టార్ట్ చేసి. అంటే ఏ ఉంది మామూలుగా, బిని మనం రిమూవ్ చేసాం, తర్వాత ఏమొస్తుంది? సి. తర్వాత డిని రిమూవ్ చేసాం, ఈ. ఎఫ్ని రిమూవ్ చేసాం, జి. హెచ్ని రిమూవ్ చేసాం, ఐ. మళ్ళీ జేని రిమూవ్ చేసాం, కే. ఎల్ని రిమూవ్ చేస్తే ఎం. ఎన్ని రిమూవ్ చేస్తే ఓ. పిని రిమూవ్ చేస్తే క్యూ. ఆర్ రిమూవ్ చేస్తే ఎస్. టీని రిమూవ్ చేస్తే యు. విని రిమూవ్ చేస్తే డబ్ల్యూ. ఎక్స్ని రిమూవ్ చేస్తే వై. తర్వాత జెడ్ అని రిమూవ్ చేస్తాం. అంటే ఆల్టర్నేటివ్ లెటర్స్ అన్నిటిని బి నుంచి స్టార్ట్ చేసి వాటన్నిటిని రిమూవ్ చేయడం జరిగింది. ఇంకా మిగిలిన ఆల్ఫాబెట్స్ ఏంటి? ఇవి. అంటే ఆర్డ్ పొజిషన్స్లో ఉన్న ఆల్ఫాబెట్స్ అన్నీ మిగిలాయి. ఇప్పుడు మనం ఏమడిగారు మనకి? ఫోర్త్ లెటర్ టు ద రైట్, అంటే రైట్ నుంచి ఫోర్త్ లెటరు. అట్లాగే నెక్స్ట్ థర్డ్ లెటర్ ఫ్రమ్ ద లెఫ్ట్, అంటే లెఫ్ట్ నుంచి థర్డ్ లెటరు. ఓకే, మనం డిఫరెంట్ డైరెక్షన్స్ ఇచ్చినప్పుడు ఏం చేస్తున్నాం? యాడ్ చేస్తున్నాం కదా. అంటే 4 + 3 7 అవుతుంది. అంటే ఇక్కడ మనకి లాస్ట్ డైరెక్షన్ ఎల్ కదా, అంటే లెఫ్ట్ నుంచి 7th లెటర్ ఎంతో చూసుకోవాలి. ఇక్కడ మనకి లెఫ్ట్ నుంచి 7th లెటర్ ఏమవుతుంది? 1 2 3 4 5 6 7. అంటే ఎం అనేది ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ అవుతుంది అనమాట. అంటే ఆప్షన్ సి కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ 15th క్వశ్చన్. ఇఫ్ ద ఫస్ట్ అండ్ సెకండ్ లెటర్స్ ఇంటర్చేంజ్ దేర్ పొజిషన్స్ అండ్ సిమిలర్లీ థర్డ్ అండ్ ద ఫోర్త్ లెటర్స్, ఫిఫ్త్ అండ్ ద సిక్స్త్ లెటర్స్ అండ్ సో ఆన్, విచ్ లెటర్ విల్ బి ద 17th ఫ్రమ్ ద రైట్. రైట్ నుంచి అంటే మన యొక్క రైట్ నుంచి 17th లెటర్ ఏమవుతుందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఏంటి? ఇక్కడ యాక్చువల్గా ఏపీ ఎలా ఉంటాయి, దాన్ని ఏం చేస్తున్నాం? బిఏగా ఇంటర్చేంజ్ చేస్తున్నాం. ఈ రెండింటి యొక్క ప్లేస్ని తారుమారు చేస్తున్నాం. యాక్చువల్ తర్వాత ఏముండాలి? సిడి, అంటే డిసి అవుతుంది అనమాట. ఇట్లా మనం ఇంటర్చేంజ్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు మనకి రైట్ నుంచి 17th లెటర్ ఏమవుతుంది అంటున్నాడు. ఓకే, మనకి రైట్ నుంచి 17th అంటే మనం లెఫ్ట్ నుంచి చెప్పగలుగుతాం, ఇటు నుంచి రాస్తాం కాబట్టి ఎప్పుడైనా సరే ఆల్ఫాబెట్. మనకి లెఫ్ట్ నుంచి ఏమవుతుంది? ఈ 27లోంచి 17 మైనస్ చేసామంటే 10th లెటర్ అవుతుంది. అయితే ఇక్కడ మనం ఆల్ఫాబెట్స్ని ఇంటర్చేంజ్ చేస్తున్నాం కదా, ఫస్ట్ సెకండ్ అలాగే థర్డ్ ఫోర్త్. ఇప్పుడు మనం ఈ 10th దేన్ని ఇంటర్చేంజ్ చేస్తాం? 9th అండ్ 10th లెటర్ని ఇంటర్చేంజ్ చేస్తాం, వాటిని పొజిషన్స్ చేంజ్ చేస్తాం. 9th లెటర్ ఏంటి? ఐ. 10th లెటర్ ఏముంటే మనకి జే అవుతుంది కదా. ఈ రెండింటిని ఇంటర్చేంజ్ చేసినప్పుడు ఏమవుతుంది? ఈ ఐ ప్లేస్లోకి జే వస్తుంది, జే ప్లేస్లోకి ఐ వస్తుంది. అంటే మనకి 10th లెటర్ కావాలి కదా లెఫ్ట్ నుంచి, ఎందుకంటే రైట్ నుంచి మనకి ఏ లెటర్ అడిగారు? 17 అడిగాడు కాబట్టి మనకి లెఫ్ట్ నుంచి అది 10th లెటర్ అవుతుంది. అంటే 10th ప్లేస్లోకి ఏమొస్తుంది? ఐ అనే లెటర్ వస్తుంది అనమాట. అంటే సి అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది అనమాట. ఓకే, కొంచెం కామన్ సెన్స్ అలాగే మనం క్వశ్చన్ని కరెక్ట్గా చదివి అర్థం చేసుకున్నట్లయితే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్, అంటే ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్లో భాగంగా అడిగే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని చాలా ఈజీగా ఏ విధమైన కన్ఫ్యూజన్ లేకుండా ఆన్సర్ చేయొచ్చు అనమాట. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అట్లాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను వీడియో పోస్ట్ చేసిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ రూపంలో తెలుస్తుంది, వెంటనే ఆ వీడియో చూసే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ బై బై నౌ.